ప్రెగ్నెన్సీలో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఈ టిఫా స్కాన్ అండి. దుబాయ్లో దాన్ని టిఫా స్కాన్ అనరు. ఇంకొకటి ఏంటంటే టిఫా స్కాన్ కన్నా ముందే ఇక్కడ జెండర్ చెప్పేస్తారు, బేబీ బాయ్ బేబీ గర్ల్ అని చెప్పి. ఇంకా బేబీని 5th మంత్ స్కాన్ లో 3D ఇమేజ్ లో చూపించారండి. రియల్ బేబీలా ఉంది అసలు. నాకు జరిగిన ఈ టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసేస్తాను. రండి ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. ఇప్పుడు 5th మంత్ వచ్చిన తర్వాత హాస్పిటల్ చేంజ్ చేసాము. ఇప్పటివరకు క్లినిక్లో చూపించాం కదా, క్లినిక్లో చూపించిందంతా వేరే. అక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఫర్ ట్రీట్మెంట్ వరకునే. ఇప్పుడు మనం వెళ్ళేది అంటే డెలివరీ ఇంకెలాగో ఇక్కడే ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాము. సో అందు గురించి ఈ హాస్పిటల్కి వెళ్తున్నాము. ఆల్ జహరా హాస్పిటల్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఎన్ఎంసీ అనుకున్నామండి. అలా రీసెర్చ్ చేసి ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సజెషన్స్ తీసుకున్నాక ఆల్ జహరా అయితే బెటర్ అనిపించింది. చూపిస్తాను మీకు హాస్పిటల్ ఎలా ఉంటుంది ఏంటి. తర్వాత ఈరోజు ఇంపార్టెంట్ ఒక స్కాన్ చేస్తారు, టిఫా స్కాను. దాని రిపోర్ట్స్ ఏంటి అన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకా జెండర్ కూడా రివీల్ చేసేస్తారంట. బట్ మేము ఇంకా తెలుసుకోకూడదని అనుకుంటున్నాం. చూద్దాం మరి డాక్టర్ ఏం చెప్తారు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, 3rd మంత్ ఎన్టీ స్కాన్, అది మనం 12 వీక్స్ ఎన్టీ స్కాన్ ఇండియాలో చేయించుకున్నానని చెప్పి. ఇండియా నుంచి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాము 4th మంత్లో. అప్పుడు అంతా నార్మల్గానే ఉంది. తర్వాత 5th మంత్ నుంచి హాస్పిటల్ చేంజ్ చేసామన్నమాట. ఎందుకు అంటే మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ ఇవన్నీ క్లినిక్స్, సో మనకి డెలివరీలు అవి చెయ్యరనమాట. నార్మల్ ట్రీట్మెంట్లు జరుగుతాయి అక్కడ. అందుకని అక్కడి నుంచి మేము ఆల్ జహరా అని ఆల్ బర్షా ఏరియాలో ఉందండి దుబాయ్లో. సో డెలివరీ దుబాయ్లో ప్లాన్ చేసుకుందాం అన్నట్టు మేము ఆ క్లినిక్ నుంచి హాస్పిటల్ చేంజ్ చేసామండి. ఫస్ట్ విజిట్ అయిపోయింది, డాక్టర్ని కలిసాము. అప్పుడు మనకి టిఫా స్కాన్ రాశారనమాట. దుబాయ్లో అయితే టిఫా స్కాన్ అని అనరండి, దాన్ని ఎనామలీ స్కాన్ అంటారంట. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు టిఫా స్కాన్ ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు జరిగేదే టిఫా స్కాన్, దాన్ని ఇక్కడ టిఫా అంటారు, ఇండియాలో టిఫా అంటారు, ఇక్కడ ఎనామలీ స్కాన్ అంటారు అని చెప్పేసి అన్నారనమాట. ఈ ఎనామలీ స్కాన్ ఏంటంటే అండి ఫెటస్ అనమాట. అంటే మనకి అది గర్భంలో ఉన్న శిశువు ఎలా ఉంది, అన్ని అవయవాలు వచ్చాయా లేదా అని చెక్ చేసే స్కాన్ అనమాట. ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా ముఖ్యమైన స్కాన్ ఇది. ప్రతి ఒక్కరు కంపల్సరీ చేస్తారు, చేయించుకుంటే. నాకైతే దగ్గర 1 అవర్ పట్టిందండి. మేడం క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, అంటే బేబీ హ్యాండ్స్, లెగ్స్ అన్ని మీకు చూపిస్తాను. ఆ స్కాన్ ఎలా చేశారో కూడా. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దు. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. అంటే దుబాయ్లో ఈ హాస్పిటల్లో ఎలా జరుగుతుంది చూపించడమే నా మెయిన్ ఇంటెన్షన్ అంతే. ఈ స్కాన్ కి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. మనకి గైనిక్ దగ్గరికి వెళ్తాం కదా, గైనిక్ రాస్తారు రేడియాలజిస్ట్ దగ్గరికి. ఇది ఆల్ జహరా హాస్పిటల్ ఎంట్రన్స్ అనమాట అండి. ఇది ఎక్కడికక్కడ రిసెప్షన్, మనకి పెద్ద హాస్పిటల్ అంటే తెలిసిందే కదండి. జనరల్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిసెప్షన్ ఉంటుంది కదా. అంటే గైనిక్ సెక్షన్ కి అంతా ఒక రిసెప్షన్, ఓవరాల్ అంతా ఒక రిసెప్షన్. కానీ ఈ హాస్పిటల్ ఎలా అంటే ఫార్మసీ కూడా అలా సపరేట్ గా ఉంటుంది అనమాట. ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఫార్మసీ, అదే మెడికల్ షాప్ పైనే ఉంటుంది. ఇంకా ఇందులో బట్టల షాపులు ఉంటాయి, స్పెట్ షాప్స్ ఉంటాయి, బ్యూటీ పార్లర్ ఉంటుంది, కాఫ్టేరియా ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. వచ్చి రాగానే మనకి అరబిక్ కాఫీ ఇస్తారు. అక్కడ అరబిక్ కాఫీ తాగిన తర్వాత నా ఎక్స్ప్రెషన్స్ చూసి భయపడకండి, ఎందుకంటే అది కొంచెం చేదుగా ఉంది. యాక్చువల్గా అక్కడ ఏంటంటే అండి, ఎంట్రన్స్ లో చిన్న స్టాల్ లా ఉంటుందండి. అక్కడ అరబిక్ కాఫీతో పాటు డేట్స్ కూడా ఇస్తారన్నమాట. అంటే కాఫీ కొంచెం చేదుగా ఉంటుంది. ఇంకా మింట్, లెమన్ ఫ్లేవర్ ఇస్తారు. డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అలాగా అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ మనం గైనిక్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి మన నేమ్ అది చెప్తే వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి మనల్ని పిలుస్తారనమాట. అప్పుడు చెకప్ రూమ్ లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ బీపీ, హైట్, వెయిట్ చెక్ చేస్తారు. అప్పుడు ఏ డాక్టర్ అపాయింట్మెంట్ అది చెప్తారనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మెడిసిన్ అది రాసి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. అక్కడే గైనిక్ పక్కనే ఇక్కడ ఫార్మసీ అనమాట. ఆ ఫార్మసీలోకి వచ్చి తీసుకోవచ్చు మనం, లేదు అంటే బయట కూడా తీసుకోవచ్చు. అక్కడే తీసుకోవాలని ఏం రూల్ లేదండి. కాకపోతే ఏంటి అంటే మనం అందరూ ఇక్కడ దుబాయ్లో ఇన్సూరెన్స్ అని ఉంటాయి కదండి. సో మన మెడిసిన్, మనకి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఇక్కడికి వచ్చి అక్కడ ఒక సిస్టమ్ లా ఉంది కదా, మా హస్బెండ్ తీసుకున్నారు టోకెన్, ఆ టోకెన్ తీసుకుని మన నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు మనకి ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలో అక్కడ డిస్ప్లేలో చూపిస్తారు. ఇదంతా కొంచెం ప్రొసీజర్ పెద్దదన్నమాట మెడిసిన్ తీసుకోవడానికి. ఆ కౌంటర్ దగ్గర మనం ఇన్సూరెన్స్ అన్ని కవర్ అవుతున్నాయా లేదా, యాక్సెప్ట్ చేసిందా డిక్లైన్ చేసిందా షో చేస్తారు. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసిన మెడిసిన్ తీసుకోవచ్చు, డిక్లైన్ చేశారంటే మళ్ళీ రీఅప్లై చేస్తారు వాళ్ళే, లేదు అంటే ఇంకా మెడిసిన్ మళ్ళీ మనం మనీ పెట్టి కొనుక్కోవాలన్నమాట సపరేట్ గా. అలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ అంతా. ఒక సిస్టమేటిక్ లో ఉంటుంది అనమాట అన్ని. ఈ మెడిసిన్ ఇన్సూరెన్స్ బేస్ చేసుకొని అన్ని కవర్ అవుతాయండి. కొన్ని ఇన్సూరెన్స్ కి అన్ని
కవర్ అయిపోతే కొన్ని కవర్ అవ్వను. డాక్టర్ దగ్గర కన్నా ఈ మెడిసిన్ దగ్గర ఎక్కువ లేట్ అవుతుందండి. ఎందుకు అంటే మనకి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ అక్కడ అప్లై చేస్తారు కదండి ఇన్సూరెన్స్ వాళ్ళకి, మెడికల్ వాళ్ళు. అది ఇన్సూరెన్స్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత, వాళ్ళు ఓకే చేసిన తర్వాత మనకు వస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఇస్తారు. అప్పటి వరకు కొంచెం టైం పడుతుంది. లోపు కొన్ని మెడిసిన్ యాక్సెప్ట్ అవ్వవు, కొన్ని మెడిసిన్ యాక్సెప్ట్ అవుతాయి. ఎందుకు యాక్సెప్ట్ అవ్వలేదు మళ్ళీ మన ఇన్సూరెన్స్ వాళ్ళతో కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. You need to mix. ఇందాక ఒక రూమ్ లో కూర్చుని ఉన్నాం కదండి, రేడియాలజిస్ట్ రూమ్ దగ్గర వెయిట్ చేయించారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కాఫీ తాగేసి రమ్మన్నారు. వెళ్ళి ఏదైనా స్వీట్ కానీ, జ్యూస్ కానీ, కాఫీ కానీ తాగరమ్మన్నారు. నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాను, కాఫీ కూడా తాగాను, ఇంకా కుకింగ్ అన్ని చేసుకొని వచ్చాను. అయితే అక్కడ స్కానింగ్ ముందు స్వీట్ ఏదైనా తినాలంట. నాకు ఆ విషయం తెలీదు. తాగే యాక్చువల్గా అది పెట్టుకొని తాగాలి. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూసి భయపడకండి. క్యాపుచినో అంట, అక్కడ అదే అవైలబుల్గా ఉంది. అన్నిటికన్నా అదే తక్కువ ఉంది కదా అని చెప్పి అది ఆర్డర్ చేసాం. అస్సలు అంటే అస్సలు బాగలేదు. 2 వరస్ట్ క్యాపుచినో కాఫీ. కిందకి వెళ్ళి 16 dirhams డాష్ చేసుకుని క్యాపుచినో తాగొచ్చింది. ఇంత కప్పు ఇచ్చారు. ముందు అది ఏం చెప్పింది తెలుసా, వెళ్ళి కిందకి వెళ్ళి మీరు క్యాఫ్టీరియాలో జ్యూస్ తాగండి అని ఉంది. అంటే నేను అన్నాను వాటర్ తాగితే సరిపోద్దా, నాకు బయట జ్యూస్లు పడవు అని చెప్పేసి. అంటేని ఏమని తెలుసా, లేదు కంపల్సరీ జ్యూస్ తాగాలి, లేదంటే కాఫీ కానీ తాగాలి, కింద మా క్యాఫ్టీరియా ఉందండి. 2 ఫ్లోర్లు దిగి లిఫ్ట్లో కిందకి వెళ్ళి కాఫీ తాగితే నేను ఇప్పుడు వచ్చి ఏం చెప్పింది అనుకున్నాను, కాఫీ తాగుతావా అని అడుగుతుంది. నేనేమో ఇదంటే ఇప్పుడే కదా తాగొచ్చి మళ్ళీ తాగమంటున్నా అనుకున్నాను. మా హస్బెండ్ కూడా అడిగింది, ఓకే ఇక్కడ ఏమైనా ఇస్తారేమో, సరే మా హస్బెండ్ తాగుతారు, నేను తాగేసి వచ్చాను కదా అని అంటే, చూడండి ఎంత కుడితిలాగా ఎంత కప్పుతో ఇచ్చిందో. ఇదేదో ముందు ఇచ్చింటే 16 dirhams మిగిలేవు కదా. 16 dirhams డాష్ పెట్టింది మాకు. ఇంత కప్పు ఇద్దరం తాగొచ్చు హ్యాపీగా. ముగ్గురు కూడా తాగొచ్చు. ఎంత చూడు కుడితిలాగి ఎంత కప్పు ఉందో, లోటాడు కాఫీ. ఇంటికి బాగుందో బాలేదా, ఇదే నేను కూడా టేస్ట్ చేస్తాను. వేడి కూడా నేను తాగిస్తాను ఫస్ట్. అలాగ ఉంటుంది ఇక్కడ. ఎంత అయ్యో ఎంత బరువు ఉందా, మా ఇంట్లో లోటా కూడా ఎంత ఉంటుందేమో. షుగర్ ఉందా, హాస్పిటల్కి వచ్చి యాసలీటర్ అనుకుంటున్నారు, మరి ఏం చేస్తాం తప్పదు. కాఫీలో షుగర్ వేయకుండానే చీదు విషయం. కింద క్యాపిచినోలో నేను 2 ప్యాకెట్లు షుగర్ వేసుకుంటాను. మన వాళ్ళ కాదు అలాగా. డాక్టర్ భలే మాట్లాడిందండి. వచ్చి రేడియాలజిస్ట్ స్వీట్ తిన్నారు, చాలా బాగుంది నిజంగానే, చాలా క్యూట్గా మాట్లాడింది. మేడం ఏమంటున్నారంటే, కాఫీ అయ్యి తాగిందాక కంపల్సరీ జ్యూసే తాగమని ఎందుకు అందాం అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. ఇది నేను సపరేట్ రూమ్లో ఉండి మాట్లాడుతున్నాను, ఇది వెయిటింగ్ అనమాట, అందుకని నెమ్మదిగా మాట్లాడుతున్నాను. స్వీట్ తినాలంటే కంపల్సరీ, బేబీ మూవ్ అవుతుంది, అందు గురించి స్వీట్ తినాలి అని చెప్పింది. నేను స్వీట్ తినలేదంటే స్వీట్ తిను అంది. చాక్లెట్ ఇచ్చింది తెచ్చి, 2 తినేమంది. ఇప్పుడే తినేసి రమ్మంది. బేబీ ఏది నీ పొట్ట ఏది అడుగుతుంది. పొట్ట కనబడుతుంది లేదంట. ఎన్ని వీక్స్ 22 వీక్స్ 22 వీక్స్ పొట్ట ఏది అడుగుతుంది. బేబీ ఏది మళ్ళీ మాట్లాడతాను. మిగిలింది రేడియాలజిస్ట్కి వెళ్ళొచ్చాక. తినేనండి రేడియాలజిస్ట్ సారా మేడం అనమాట, ఆల్ జహరా హాస్పిటల్లో బెస్ట్ రేడియాలజిస్ట్. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మాట్లాడే విధానం బాగుంది. డాక్టర్లో మనం అడిగిందని సమాధానం చెప్పడానికి చిరాకు పడుతూ ఉంటారు కదా, అలాంటిది ఈ మేడం అయితే ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో అన్నిని. నేను మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, వీడియో లెందీ అయిపోద్దని చెప్పి. నాకు స్కాన్ దగ్గర 1 hour చేశారండి మేడం. అలా అన్నీ మాట్లాడుతూను. ఈ స్కాన్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే కదండి. 5th month అంటే 18 to 22 weeks లోపు చేస్తారు. మన అంటే బేబీలో అన్ని పార్ట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని. మెయిన్ థింగ్ చాలా మందికి ఏంటంటే క్లెఫ్ట్ లిప్ అనేది తెలిసే ఉంటుంది కదండి, మన తెలుగులో గ్రహణం ముర్ర ఇలా అంటాం కదా, అలాంటివి ఏమున్నా కానీ స్కాన్ లో క్లియర్ గా తెలుస్తుంది అనమాట మనకి.
I think look like father. Same. Same like First father. son also same, look like him. I can clearly see the big nose. Yes, it's true. So you can make the video. I'll show you the feet. అసలు అక్కడ బేబీని 3Dలో చూపించారండి. ఇంత బాగా అసలు అంటే రియల్ బేబీని చూసినట్టు ఫీల్ అనమాట. మా శ్రీయాంష్ కూడా రోజు మిస్ అయ్యాడు. వాడు స్కూల్కి వెళ్ళాక మేము వెళ్ళామన్న రోజు స్కాన్కి. అందుకని డాక్టర్ క్లియర్గా వీడియో తీసి బాబుకి చూపించండి అని చెప్పి మరీ చెప్పారు. 3Dలో అయితే భలే ఉందండి. అసలు ఇంకా 3D ఇమేజెస్ కూడా ఇచ్చారు బేబీవి. 5th మంత్లో బేబీ ఇలా ఇన్ని పార్ట్స్ వచ్చేసి గ్రోత్ అయిపోద్ది అని తెలుసు, కానీ ఇంత రియల్గా చూపిస్తారని చెప్పి అయితే నాకు తెలీదు. అంటే శ్రీహాన్స్ టైంలో 2017 బార్న్ కదా, అప్పుడు నాకు అంత తెలియదు అసలు. ఇక్కడ కొంచెం అంతా కొత్తగా అనిపించింది. గ్యాప్ ఎక్కువ రావడం, తర్వాత ఇక్కడ అక్కడ టెక్నాలజీకి డిఫరెన్స్ ఉంటుంది కదా కొంచెం, అలా అన్నమాట. Actually, these things you can keep more and they really will enjoy more. No, he's collecting all the pictures from the first time. When we went to eye care, we had a first picture. First picture. So he tried to draw that one, but he's asking, I cannot see hands. So just wait for a few moments, you will see each and everything. It's very active. Everything is very good. No stress. It was completely normal. ఇప్పుడు వాష్రూమ్లో వెళ్ళి చూపిస్తున్నాను అంటే అసలు పైన ఉందండి వాష్రూమ్ కూడా. ఇది చూసారు వాష్రూమ్లో చేంజ్ ఎంత బాగుంది. అన్నిటికన్నా నాకు నచ్చింది కదా తెలుసా, మిర్రర్. మనం టచ్ చేస్తే అది ఇంకో సైడ్ వచ్చేస్తే అది ఇంకో సైడ్ వచ్చేస్తే ఇంకో సైడ్ అదేంటి బాగుంది కదా. అది చూపిద్దామని వీడియో తీసాను అంతే, కానీ ఏంటి మనకి వాష్రూమ్ చూపిస్తామని అనుకుంటారేమో. జస్ట్ ఒక్కసారి ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుందో చూపిద్దామని చెప్పి. అంటే ఇదేంటిది వాష్రూమ్ తెలియదు అనుకుని దుబాయ్లో ఈ హాస్పిటల్లో ఎలా ఉంటుందో చూపిద్దామని నాకు బాగా అనిపించింది. సో మీ అందరితో షేర్ చేస్తున్నాను. స్కాన్ అయిన తర్వాత వాష్రూమ్కి వెళ్తే ఆ వాష్రూమ్ కొంచెం బాగుందని చెప్పి మీతో షేర్ చేశాను అంతే, తప్పగా ఏం అనుకోవద్దు. అలా ఎనామలీ స్కాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. టైం అయితే చాలా టైం పట్టింది. దాని తర్వాత మెడిసిన్ కూడా తీసుకున్నాము. అయితే మీతో చెప్పాను కదండి, దుబాయ్లో ముందే జెండర్ రివీల్ చేస్తారు, అదే పాప బాబా ముందే చెప్పేస్తారని చెప్పి. మాకు 5th మంత్లో చెప్తా అన్నారనమాట. తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు అని చెప్పి మనల్ని అడుగుతారు. మనం తెలుసుకోవాలనుకుంటేనే జెండర్ చెప్తారు, అంతేకాని మనం అడగకుండా డాక్టర్ ఏం చెప్పలేదు. అయితే మేము సర్ప్రైజ్గా ఫీల్ అవుదాం అన్నట్టు అప్పుడు అడగలేదండి. యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటంటే మా బాబు కూడా అక్కడ ఉన్నాడని చెప్పి మేము అడగలేదు. తర్వాత ఆల్ జహరా హాస్పిటల్కి వచ్చినప్పుడు స్కానింగ్ లో కూడా అడిగారు. రేడియాలజిస్ట్ సారా మ్యామ్ అడిగారండి, జెండర్ తెలుసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి. అయితే మా హస్బెండ్ అన్నారు, లేదండి మాకు ఫస్ట్ ఎలా సర్ప్రైజ్ సెకండ్ కూడా అలా సర్ప్రైజ్, డెలివరీ అప్పుడే తెలుసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేశారు. సో అలా మేము జెండర్ తెలుసుకోవాలనుకోలేదు. లేదంటే మనం జెండర్ అడిగితే ఆవిడ అక్కడ స్కాన్ చేసేటప్పుడు క్లియర్ గా చూపిస్తారంట. ఇంకా కొంచెం మంది అండి 3rd మంత్ లో క్రోమోజోమ్స్ టెస్ట్ అవి చేయించుకుని జెండర్ ఏంటో తెలుసుకుంటారనమాట. అలా కూడా చేస్తారు. ఇక్కడ ఎందుకు జెండర్ చెప్పేస్తారంటే మనకి ఇండియాలో లాగా ఇక్కడ అబార్షన్స్ అవి ఎవరు చెయ్యరండి. ఇంకోటి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ పిల్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా లీగల్ గా ఎక్కడ అమ్మరు. అందుకని ఇక్కడ జెండర్ చెప్పేస్తారు. ముందే ఎవరు అబార్షన్ అవి చేయించుకునే ఛాన్స్ అది ఉండదు కాబట్టి. ఇక్కడ ఈ దేశంలో అండి పిల్లల్ని మనలాగా ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, వాళ్ళకి అసలు ఒక్కొక్కరికి 4-5 పిల్లలు ఉంటారన్నమాట. సో ఎక్కువ మందిని కంటూ ఉంటారు. అందు గురించి జెండర్ ముందే చెప్పేస్తారు. ఇంకా మీరు చాలా మంది చూసే ఉంటారు, ఫారిన్ కంట్రీస్ లో జెండర్ రివీల్ పార్టీలు అవి చేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఎక్కువ జరుగుతాయండి ఇక్కడ. నాకు దుబాయ్ వచ్చాకే తెలిసింది జెండర్ రివీల్ పార్టీ ఏంట్రా బాబు అనుకుని. అంటే బాయ్ గర్ల్ ముందే తెలుసుకుంటారు కదా, అలాగా అదొక పార్టీలా చేస్తారు. మన నామకరణాలు అవి ఎలా చేసుకుంటామో వీళ్ళు ఇలా ప్రెగ్నెన్సీతో జెండర్ రివీల్ పార్టీలు అవి చేసుకుంటారు. జెండర్ రివీల్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే అండి, మనకి ఇప్పుడు హాస్పిటల్లో పుట్టిన వెంటనే పేరు పెట్టేయాలన్నమాట. మనం జనరల్గా ఏం చేస్తాం, పుట్టిన తర్వాత 3 monthsకో 21 daysకో లేదంటే 5 monthsకో నేమ్స్ పెట్టుకుంటాం కదా, నేమింగ్ సెరమనీ అని చెప్పి, అదే బేబీ నామకరణం అని చెప్పి పెట్టుకుంటాం కదా. కానీ ఇక్కడ అలా కాదు, పుట్టిన వెంటనే హాస్పిటల్లో పేరు చెప్పేయాలి, రాసేయాలి, బర్త్ సర్టిఫికేట్ తీసేసుకోవాలి, వెంటనే వీసా పాస్పోర్ట్ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇంకా అలాంటి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఆగండి ఇంకా వీడియో అయిపోలేదు. ఇప్పటి వరకు నేను ఒకటి చేయడం చూపించాను కదా, అదేంటి అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. డాక్టర్ చెప్పింది అస్సలు బ్లడ్ లేదంట, 9 points ఉందండి. ఇంకా బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలంటే పొమోగ్రానేట్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తింటూ ఉండు అని చెప్పేసింది. మార్నింగ్
మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినాలంట, మనకు నచ్చవు కదా. అందుకని నేను ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ని ఒక చిక్కీలా చేశాను. అది మన ప్రెగ్నెంట్ వాళ్ళే కదండి, ఎవరైనా తినొచ్చు, ఇంకా కిడ్స్కి ఇస్తే చాలా హెల్దీ. నేను ఏమేమి వేసానో చెప్తాను, క్లియర్గా వినండి. ఈ లడ్డు చాలా హెల్దీ అండి. నాలా డ్రై ఫ్రూట్స్ తినలేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. కిడ్స్ కూడా ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తిన్నా అంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా ఇష్టపడతారు. ఇందులో కాజు, బాదాం, పిస్తా, ఇంకా పంప్కిన్ సీడ్స్, డేట్స్, అంతే, ఇంకేం యాడ్ చేయలేదండి. ఫస్ట్ కాజు, బాదాం, పిస్తా నెయ్యిలో రోస్ట్ చేసేసి తీసేయండి. తర్వాత ఏం చేస్తారు, పంప్కిన్ సీడ్స్ చితక్కొట్టేయండి. ఆ తర్వాత మనకి ఏదైతే డేట్స్ ఉంటాయో లోపల సీడ్స్ తీసేసి వాటిని కూడా గీలో రోస్ట్ చేసేసి బాగా పేస్ట్లా చేసేయండి. జస్ట్ స్టవ్ మీద ఉండగానే చేసేయండి అది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కలిపి ఒక పెనంలో కలిపేయండి, అంతే. ఆ గీ కొంచెం ఎక్కువ వేయండి, చాలా, అంతే, ఇంకేం అవసరం లేదు. ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఖర్జూరంలో వేసేస్తారు కదా, ఒక రోల్లా చేసేసేయండి. రోల్లా చేసేసి మీరు మీకు గసగసాలు దొరికితే కనుక అందులో డిప్ చేసుకొని కట్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మాకు ఇక్కడ గసగసాలు నాట్ అలౌడ్ కాబట్టి నేను చిక్కీలా చేసాను అనమాట, ప్లేట్లో వేసి. ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి అప్లై చేసి వేసేసి దాన్ని వేడివేడిగా కట్ చేసి వస్తే భలే టేస్టీగా ఉంటుంది. అన్ని జస్ట్ డ్రై ఫ్రూట్స్, అందులో నో షుగర్, నో గుడ్, నథింగ్. కాజు, బాదాం, ఇదేంటంటే ఇంకోటి వేసాను, బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్ కాదు, అవి పంప్కిన్ సీడ్స్, డేట్స్, అంతే. తెలుస్తుంది అసలు ఎంత బాగుందో చూడడానికి. ఎలా తిని మొత్తం తిని చెప్పు. నీకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఇస్తాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి, కొంచెం చల్లారనిచ్చేసాను కట్ అవ్వట్లేదని చెప్పి. అందుకని మా హస్బెండ్ కట్ చేశారనమాట, కొంచెం హార్డ్ అయింది. అలా కాకుండా వేడి మీద కట్ చేసేస్తే మీకు భలే వస్తాయి, క్రిస్పీగా, ఎంత బాగుంటుందో. చల్లారిన తర్వాత మీరు ఒక 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు పాడవ్వు. రోజుకొకటి పిల్లలకు బాక్స్లో ఇస్తే చాలా హెల్దీ అండి, ఎవరికైనా హెల్దీ, పిల్లలకే కాదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.